మా చేతగాని కాదు అది. కానీ ప్రశ్న మాట్లాడేది సంప్రదాయం కాదు, పద్ధతి కాదు. ప్రశ్న మాత్రం పద్ధతి పెంచుకోండి. ఇలా పద్ధతి తర్వాత అంటే ఆ నాయకుడు బుగ్గన గారి నాయకత్వం అట్లుంది, ఆయన క్యాడర్ అట్లుంది. అంటే నేర్చుకుని అంటే వాళ్ళ క్యాడర్ డిసిప్లిన్ లేదు, ఒక ఎట్లా మాట్లాడో తెలియదు, దారిలో పట్టుకొచ్చి మాట్లాడిస్తారు. ప్రజెంట్ ఏం తెలుసు, ప్రజెంట్ మీనింగ్ ఏం తెలుసు, ప్రజెంట్ ఎలా మాట్లాడదు తెలుసు. అదే మీ నాయకత్వము, మీ క్యాడర్ అది చెప్పుడు సిగ్గుపోతే నవ్వుతారు ప్రజలతో. కాబట్టి ఇప్పుడే మంచిగా లేదు, డిసిప్లిన్ చేయండి. ఈ చెడు మేము భయపడే సమస్య లేదు, ఈ చెడు కూడా త్వరగా భయపడే సమస్య లేదు. మేము అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధి ముందు పోతున్నాం. నువ్వు చేసే పెండింగ్ కార్యక్రమం కంప్లీట్ చేస్తాను మేము. నువ్వు అన్ని ప్రైవేట్ పెండింగ్ ఉన్నాయి. హాస్టల్లో నువ్వు కొత్త గోల్కొండ స్కూల్ కట్టించావు, రేకుడు అయిపోయినాయి, మాలింగ్ భవన్ అయిపోయింది, మంచినీళ్ళు ఆగిపోయినాయి, నేను చేయించాను, కొత్త చేయించాను. నువ్వు ఏం చేసి కానీ గతంలో ఆయన చేసి రోడ్డు వేసాడు, మేము వేసాడు రోడ్లే, నేను ఫామ్ చేసిన రోడ్డుకు తారు ఇస్తాడు. మనం మేకే మాట తప్పనించి ఎక్కడ ఒక రోడ్ ఫామ్ చేసింది లేదు. కొత్త బిల్డింగ్ కట్టాడు తప్పనించి ఎక్కడ, అది ఆయన స్వార్థం కోసం, ఆయన కాంట్రాక్ట్ కొట్టుకోవడం తప్పనించి ప్రజల కోసం కాదు. అంటే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు కూడా నాయకుడు రిక్వెస్ట్ చేస్తున్నా, కొంచెం మీ కార్యకర్తకు కొంచెం డిసిప్లిన్ తెచ్చుకోండి. ఎలా మాట్లాడి నేర్పించుకోండి. ఇలా తిరిగిగా మాట్లాడితే సమస్య.